first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. కేపీహెచ్బిలో మీరు పనిచేస్తున్న టైంలో మలేషియా టౌన్షిప్ దగ్గర ఒక వ్యక్తి మర్డర్ జరగడం, నాయుడు రామ్మోహన్ నాయుడు అనే వ్యక్తి, ఆ కేసును మీరు బాగా డిటెక్ట్ చేశారు. ఇట్ ఈస్ వెరీ గుడ్ కేసు అండి, అది మంచి కేసు చెప్పాలి. ఒకసారి అంటే మాకు ఒక ఏమంటారు నాయుడు అంటే మిస్సింగ్ కేసు వచ్చింది అన్నట్టు. మిస్సింగ్ కేసు వస్తే లింగయ్య అనే ఎస్ఐకి ఎండాక్ చేసినాం. ఆయన చేస్తుంటే ఇది ఏం అవుతలేదు సార్, ఎటు పోయింది అని అంటే మీరు చూడండి, మీరు అన్నాక ఏం చేయాలి చెప్పండి సార్ అంటే ఆయన కొత్త సీక్వెన్స్ రాసి ఇచ్చేసినాడు. ఇట్లా మీరు చేయాలి లింగయ్య గారు దీన్ని అంటే మిస్సింగ్ కేసు అనేది డీటెయిల్గా పోతే తప్ప మనకు తెలియదు. మిస్సింగ్ కేసు మర్డర్ కేసు కావచ్చు, లేదా మిస్సింగే కావచ్చు. మనం కొంచెం బాధపడినాక ఉన్నదానికి లేదని మర్డర్ ఎందుకు సార్, అతను లంపి అన్నట్టు పోయిండు అని. సరే ఆంధ్రాకి పోయారంటే టీం ఆంధ్రాకి పోయింది, అక్కడ పోయింది. పోయినాక ఇక కాలేదు, వాళ్ళేమో భార్య పిల్లలు అందరూ తిరిగి పోలీస్ స్టేషన్ కమిషనర్ కలిసిరు. అప్పుడు కమిషనర్ గారిని కలిస్తే కమిషనర్ గారు కూడా ఆర్డర్ ఇచ్చాడు, అది ఇది టేక్ కేర్. మళ్ళీ మొదలు పెట్టామంటే ఎక్కడికి వెళ్ళిపోయిండు అనేది, ఈడికి వెళ్ళిపోయిండు, ఇక్కడ టీ తాగాడు. టీ తాగినప్పుడు ఎవరంటే క్లూ అంటారు దీన్ని, మన పోలీసులో చెప్పాలంటే లాంగ్వేజ్లో క్లూ. టీ తాగినప్పుడు ఎవరు వచ్చారంటే ఈయనతో పాటు ముగ్గురు నలుగురు వచ్చారు. ఆ ముగ్గురు నలుగురి యొక్క డీటెయిల్ తీసుకుంటే ఒక అతను మెదక్లు వెళ్ళిండి అన్నట్టు. అతన్ని ఫస్ట్ పట్టుకొచ్చినాం, ఇతను తాగినంటే ఆ టీ తాగిండు సార్, మాత్రం టీ తాగాయని అటు వెళ్ళిపోయింది, ఇటు వెళ్ళిపోయినట్టు. మిగతా వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు అనగానే ఇట్లా వాళ్ళు చెప్పంటే మేము సేఫ్గా ఉన్నామని ఆ నలుగురిని తీసుకొచ్చి ఇస్తే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక అలా మెయిన్ అతను అక్యూజ్డ్ ఎక్స్ట్రీమిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది, కామారెడ్డి ఏరియా దళా కమాండర్. అందులో ఇంకో క్లూ ఇంకోళ్ళని అడగంగానే ఎస్ సార్ పిస్టల్ ఉంది అని అన్నాడు. తో పాటు అతను బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో 3 పిస్టల్స్ దొరికిండు, మాకు ఒక పిస్టల్ దొరికింది. ప్లస్ ఇతను తీసుకొని పోయి ఆయన రింగ్స్ గోల్డ్ తీసుకొని వెళ్ళి అతన్ని మర్డర్ చేసి మెదక్లు వేసేసాడు. మెదక్లు వెళ్తే మా ఊరికి యూనిఫామ్లో ఒకసారి పోవాలనే కోరిక ఉండే నాకు. అంటే మా ఊర్లో యూనిఫామ్లో అంటే ఎట్లా పోతే ఊరికి పోతే బాగుంటుంది యూనిఫామ్ వేసుకుని. అంటే మా ఊరు పక్కకు 12 కిలోమీటర్ల దూరంలో ఈ డెడ్ బాడీని తీసేసి పోస్ట్ మార్టం చేయించేసి అట్లే యూనిఫామ్లో మా ఇంటికి పోయి స్నానం చేసి భోజనం చేసి వచ్చింది. ఆ కోరిక అట్లా నెరవేరింది. పోలీస్ ఆఫీసర్ అయినాక మా ఊళ్ళో ఒకసారి యూనిఫామ్లో కానీ మర్డర్ కేసులో వెళ్ళారు. ఈ మర్డర్ కేసులో వెళ్ళారు. దట్ ఈస్ ద బెస్ట్ కేసు. 3 months 15 days పట్టింది. ఆ ఎస్ఐ సార్ నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటాడు. అంటే మనం డిటెక్ట్ చంపాల్సి వచ్చిందంట. ఓన్లీ తనకున్న గోల్డ్ వాటిని తీసేసుకున్న అంతే, వాచ్ దానికోసం జస్ట్ అతను వీళ్ళకు లిక్కర్ కూడా ఆఫర్ ఇచ్చాడు. 2-3 సార్లు లిక్కర్ తాగిపించిండు, అట్లా దోస్త్ అయ్యాడు. అంటే ఈ గోల్డ్తో పాటు ఇంట్లో ఎంతో ఉంది అనుకున్నారు అన్నట్టు. ఇంకా ఇంటికి పోయి సెర్చ్ చేసి ఏం దొరకలేదు. సార్ మీరు ఇన్స్పెక్టర్ వరకు చూస్తుంటారు చాలా కేసులు, మర్డర్ కేసులు కానీ లేదంటే థెఫ్ట్ కేసులు కానీ. ఎక్కువ మోటివిటీ దేనికి కనిపిస్తుంటుంది అంటే బంగారం దీనిలో, లేదంటే ఇంకా వేరే సెక్సువల్ రిలేషన్? 2 కారణాలండి. ఒకటి గోల్డ్ మనీ అంటే ప్రాపర్టీ గురించి, సెకండ్ సెక్సువల్ జెలసీ. వీటికన్నా మర్డర్లు ఎక్కువ మీ పనిచేసిన పొల్యూషన్లో సెక్సువల్ మర్డర్ జరిగేవా, లేదంటే మీరు చెప్తున్నట్టు ప్రాపర్టీ అఫెన్స్? ప్రాపర్టీ ఎక్కువైనాయి. ప్రాపర్టీ టోటల్గా సెక్సువల్ ప్రాపర్టీ. తర్వాత ఇంటెలిజెన్స్కి వెళ్ళాను. ఇంటెలిజెన్స్ 3 years. కేపీహెచ్బిలో కూడా మీ మీద చాలా కేసులు ఉన్నాయి కదా, ఇంకా మీరు చేసిన మంచి కేసులు, చాలా మంచి కేసులు ఉన్నాయి. కేపీహెచ్బిలో మీరు ఒక దొంగతనం చేస్తూ ఫ్లైట్లో తిరిగే వాడిని పట్టుకున్నారు. ఫ్లైట్లో తిరిగి పట్టుకున్నాను. వాడు ఫ్లైట్కి వెళ్ళిపోయేటోడు, బాంబేలో ఉండేటోడు, వచ్చి దొంగతనం చేసుకొని వెళ్ళిపోయేటోడు. ఆ టీంను పట్టుకున్నాము. ప్లస్ ఈ బంగారం లేడీస్ దగ్గరికి పోయి చూసి ఇట్లా బంగారం చూపించి ఇట్లా కొట్టించేది, అదో పెద్ద గ్యాంగ్ పట్టుకున్నాం సత్యనపల్లిది. ప్లస్ క్యాష్ వేస్తారు అన్నట్టు, క్యాష్ వేసి కిందేసి అది తీసుకుంటాం. కారు యొక్క అది వేసేటి బాగా ప్రాపర్టీ డైవర్షన్, అటెన్షన్ డైవర్షన్ కేసులు చాలా పట్టుకున్నాం. ఒకటి ఇంకొకటి మంచి కేసు ఏంటంటే కళ్ళులో పనిచేసే గుమాస్తాను లవర్ ఏమంటారు, ఆ లవర్కు బర్త్డే గిఫ్ట్ ఇవ్వడానికి వాడిని చంపి 1800 రూపాయలు తీసుకొని పోయి లవర్కు గిఫ్ట్ కొనిచ్చాడు మర్డర్ చేసి. అది చాలా బాధాకరమైన విషయం. ప్రియురాలు గిఫ్ట్ ఇవ్వడానికి 1800 రూపాయలకు వీడిని తీసుకుపోయి ఒక బండ మీద పెట్టి చంపేసాడు. అది 2 daysలో డిటెక్ట్ చేసినాం దాన్ని. పూరా అతను కళ్ళు దుకాణంలో పని చేస్తాడు, 2000కి పని చేస్తాడు. ఆ కళ్ళు జమ చేసే డబ్బులు, టాడీ జమ చేసే డబ్బులు ఇంటికి ఆడ సేట్కి ఇచ్చిపోవాలి. సేట్కి ఇచ్చిపోయి ఉందంటే వీళ్ళు తీసుకొని పోయి చంపేసారు బాబు. అదొకటి మంచి కేసు చేసి. కేపీహెచ్బిలో మీరు పనిచేస్తున్న టైంలో అటెన్షన్ డైవర్షన్ కేసులు బాగా జరిగి ఉంటాయి. బాగా అయినాయి అన్నట్టు. ఈ బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకొని పోయి అంటే టోటల్గా ఇప్పుడు కూడా నేను ఇప్పుడు ఎస్సీపీ క్రైమ్స్గా పనిచేస్తున్నా కదా, ఇప్పుడు కూడా చూస్తే అక్కడ తిక్కుడు పాపులేషన్ ఉంది. ప్లస్ పాపులేషన్ డెన్సిటీ ఎక్కువతో పాటు వాళ్ళు కొంచెం డబ్బు ఉన్నోళ్ళు అక్కడ. అంటే గోల్డ్ కానీ ఇల్లు బ్రేక్ చేస్తే గోల్డ్ ఎక్కువ దొరుకుతుంది.